మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మొత్తం మీద 2020 సంవత్సరం అయిపోయింది. 2026 నూతన ఆంగ్ల సంవత్సరానికి వచ్చేసాం. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది, మా రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. సో ముఖ్యంగా చూసుకుంటే మీన రాశి వారికి ఈ 2020 సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? 2026వ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది? గ్రహాలు అనుకూలమా, ప్రతికూలమా? ఏ గ్రహాలు యోగిస్తాయి, ఏ గ్రహాల ప్రభావం వలన యోగం అవయోగం కలుగుతుందనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. నవగ్రహాలలో శుభకరుడైనటువంటి గురువు మిథున రాశిలో వక్రగతిన సంచారం చేస్తూ మార్చి 14వ తారీఖు వరకు ఉంటాడు. ఈ సమయంలో జనవరి నుంచి మార్చి 14వ తారీఖు వరకు నూతన వ్యక్తుల యొక్క పరిచయం జరుగుతుంది. చేసేటువంటి చిన్న చిన్న ప్రయత్నాల్లో మీకు వెసులుబాటు కలిగి పనులు సాఫీగా జరుగుతూ ఉంటుంటాయి. కొన్ని ప్రయత్నాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా కొద్దిపాటి ధైర్యము, కష్టముతో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. కానీ మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తూ అర్ధాష్టమ గురు ప్రభావము, అలాగే జన్మశని ప్రభావం కూడా తోడై ఉన్నటువంటి కారణం చేత ప్రతి పనియందు కూడాను ఆసక్తి లేకపోవడము, గృహంలో కంటే బయట ఎక్కువగా గడపాల్సినటువంటి పరిస్థితి రావడం, చికాకులతో కూడుకున్నటువంటి జీవనము, ముఖ్యంగా ధనము ఖర్చు అయిపోతూ ఉండడం, మీ యొక్క కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా చుట్టుపక్కల వాతావరణం ఉండడం, ఇవన్నీ వాటికంతటవే గ్రహాల యొక్క ప్రభావం వల్ల మీకు జరుగుతూ ఉంటుంటాయి. మీకు తెలియకుండానే సమస్యల వలయంలో ఆ 2 నెలల పాటు చిక్కుకొని ఉంటారు. తదనంతరం జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటారు. ఇది చక్కటి యోగ కాలముగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. శుభకార్యాలలో మీకు మీ హస్తం ఉంటుంది. అన్ని విధాలుగా మీకు శుభం జరుగుతుంది. ఆఖరి 2 నెలలు, నవంబర్ డిసెంబర్ నెలలు మాత్రం అనుకూలంగా కాదు. ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రుణగ్రస్తులవుతారు. రుణదాతలు మళ్ళీ తిరిగి డబ్బుని పొందలేకపోతారు. అంటే మీరు ఇచ్చిన డబ్బుని తిరిగి పొందలేకపోతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక శని జూలై 26 వరకు రాశిలోనే జన్మశని ప్రభావము, అలాగే జూలై 26 తర్వాత వక్రస్థితి చేత వ్యయభావ ఫలితాలను కూడా పొందడం. ఈ సంవత్సరం అంతా కూడాను శని అనుకూలము కాదు. ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా విద్యా సంబంధమైనటువంటిది కాబట్టి విద్యార్థులకి సాధారణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఎక్కువగా కష్టపడాలి, అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమ పడాలి. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల, విద్య పట్ల, తమ పిల్లలకు ఉన్నటువంటి విద్య పట్ల ఎక్కువ శ్రద్ధ కనబరిస్తే తప్ప మంచి ఉత్తీర్ణత శాతంతో పొందలేకపోతారు. ఈ కష్టం మొదటి 5 నెలలు ఎంత బాగా కష్టపడగలిగితే ఆ ఫలితము జూన్ నుంచి అక్టోబర్ లోపల పొందగలుగుతారు. విదేశీ యానానికి అనుకూలమైనటువంటి సమయం. మంచి ఉత్తీర్ణత కలిగి ఉన్నటువంటి కారణం చేత నచ్చిన యూనివర్సిటీలో ప్రవేశం లభిస్తుంది. విదేశీ యానానికి అనుకూలంగా ఉంటుంది. ఈ మొదటి 5 నెలలు కష్టపడలేదా, ఈ గురువు ఎంత యోగిస్తున్నప్పటికీ కూడా ఫలితం ఉండదు. కాబట్టి అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు మొదటి మే వరకు కూడా, జనవరి నుంచి మే వరకు కూడా కష్టపడే తత్వాన్ని అలవర్చుకోండి. ఆ తదనంతరం ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం గ్రహమే మీకు దగ్గరుండి అందిస్తుంది. ఇక సంబంధించినటువంటి ఉద్యోగ విషయానికి సంబంధించినటువంటి వివరాలు తర్వాత మనం తెలియజేసుకుందాం. ఏ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి, ఏ సమయంలో చేయకూడదు, ఎప్పుడు ఉద్యోగం వస్తుందనే విషయాలు క్లుప్తంగా ముందు తెలుసుకుందాం. ఇక వివాహ విషయానికి వచ్చేసేసరికి
ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా జూన్ నెల నుంచి అక్టోబర్ మధ్యకాలంలో అవివాహితులకి వివాహము జరుగుతుంది, అందులో సందేహము లేదు. ఇది ప్రధానంగా చెప్పుకోదగినటువంటిది. ఇక మిగతా సమయాల్లో అంటారా, ప్రయత్నం చేయక తప్పదు. ఈ సమయంలో ప్రయత్నం కంటే మిగతా సమయంలో ప్రయత్నం చేస్తే జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో వివాహ సంబంధాలు కుదరడము, నిశ్చయం అవ్వడము జరుగుతుంది. ఇక దాంపత్య సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో మొదటి 2.5 నెలలు మిశ్రమ ఫలితాలు ఉన్నా మార్చి 15 నుంచి ఈ జూన్ 1వ తారీఖు వరకు అనుకూలంగా ఉండదు ఈ సమయం. మరియు నవంబర్, డిసెంబర్ నెల కూడా అనుకూలంగా ఉండదు. కాబట్టి ఏప్రిల్, మే, నవంబర్, డిసెంబర్ నెల, మార్చి 15 నుంచి ఆ 15 రోజులు, ఈ 4.5 నెలల కాలము దంపతుల మధ్య లేదా జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంయమనం పాటించండి. లౌక్యంతో, నవ్వుతో, చిరునవ్వుతో సమస్యల్ని పరిష్కరించుకోండి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసేసరికి జన్మశని, వ్యయశని, రాహు ప్రభావము, ఇటు కేతు కూడా అనుకూలంగా లేకపోవడము, అలాగే గురువు కూడా అనుకూలంగా లేకపోవడం, చాలా మటుకు ఒక అనారోగ్యం, తెలియని ఒక బాధ, ఏదో ఒక సమస్య వెంటాడుతున్నట్టుగా ఉంటుంది. కానీ తప్పదు, ఈ సమస్యల నుంచి బయటపడక తప్పదు. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అలాగే డైట్ మెయింటైన్ చేయాలి, ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇలా మనం జాగ్రత్తగా ఉండగలిగితేనే ఆరోగ్యం పట్ల మనం లాభదాయకంగా ఉంటుంది. లేకపోతే మీనరాశి వాళ్ళు అనారోగ్య సమస్యలు తెచ్చుకోక తప్పదు. శరీరంలో నిస్సత్తువ ఎక్కువగా ఉంటుంది. ఎంత తిన్నప్పటికీ కూడా ఆ యొక్క ఫలితాన్ని మీరు పొందలేకపోతారు. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లము, ఇండైజెషన్ ప్రాబ్లము, అసిడిటీ ప్రాబ్లం అనేటువంటిది మిమ్మల్ని బాధ పెడుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక సంతాన విషయానికి వచ్చేసేసరికి ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి తప్పకుండా జూన్ నుంచి అక్టోబర్ నెల కాలంలో మంచి వార్త వింటారు, సంతానవంతులు అవుతారు, సందేహమే లేదు. విదేశీయానానికి సంబంధించి చెప్పాను కదా, ఈ మొదటి 5 నెలలు బాగా కష్టపడితే వచ్చే ఫలితమే మిగతా 5 నెలల్లో మీరు పొందగలుగుతారు. లేకపోతే ఆ మొదటి 5 నెలలు నిర్లక్ష్యం చేశారా మీకు ఫలితము దక్కదు. గుర్తుపెట్టుకోండి, విదేశీయానానికి ఆటంకాలు, అసలు మీరు ఎలిజిబులే కారు. కాబట్టి మొదటి 5 నెలలే బాగా కష్టపడండి విద్య పట్ల, మరీ హెచ్చరిస్తున్నాను. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అంత శుభమైనటువంటి సమయం మాత్రం కాదు. అధికారులు, పార్టీ పెద్దల యొక్క అండదండలు ఉంటాయి, కానీ పోస్టులు మాత్రం దక్కించుకోలేకపోతారు. ఏదైనా ప్రయత్నం చేసి దక్కించుకుందామన్నా ఆ డబ్బు వృధా ఖర్చే తప్ప దేనికి ఉపయోగపడదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ పెద్దల యొక్క సహాయ సహకారాలు పొందుతూ జనంలో కలుస్తూ ప్రజాదరణ పెంచుకునే ప్రయత్నం చేయండి తప్ప పోస్టుల కోసం అర్రులు చాచకండి. ఇక వ్యాపారస్తులు, ముఖ్యంగా ఇటుక, ఇసుక, ఇనుము రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, చర్మ సంబంధము, తోలు సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, గ్రౌండ్ ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్ సంబంధించినటువంటి వాళ్ళు, ప్లాస్టిక్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపార విస్తరణ పనికిరాదు. ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. ఉన్నటువంటి వ్యవహారంలోనే మీరు ముందుకు సాగండి తప్ప కొత్తగా ప్రయత్నాలు చేయకండి. ఇక ఈ అక్టోబర్ అంటే జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో ఈ సంబంధించినటువంటి ఎఫ్ఎంసీజీ, హోటల్ మరియు రెస్టారెంట్, అలాగే టిఫిన్ సెంటర్సు, జనరల్ స్టోర్సు, సూపర్ మార్కెట్సు, విద్యాలయాలు, కళాశాలలు, బంగారు వ్యాపారస్తులు, రోడ్ సైడ్ వెండర్సు, పికిల్స్ అమ్ముకునేటువంటి వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి దైవ సంబంధమైన వృత్తులు, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు చేయించేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో మీకు అధిక రాబడి ఉంటుంది. మిగతా సమయాలలో కష్టమే, డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి ఆచితూచి మీరు మీ యొక్క డబ్బుని వెచ్చించండి తప్ప వృధాగా పెట్టుబడులు మాత్రం పెట్టకండి. ఇది అనుకూలము కాదు. ఇక గమనించుకున్నట్లయితే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకనంటే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కళారంగంలో వాళ్ళు అనగా సినిమా రంగము, సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కానీ
మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు. అడ్వాన్సే ఇస్తారు తప్ప మిగతా బ్యాలెన్స్ ఇవ్వలేక ఎగ్గొడతారు. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త పడండి. పేరు కీర్తి విషయంలో మాత్రం ఢోకా లేదు అని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శాస్త్రీయమైనటువంటి సాధారణ పంటలు వేసుకోండి. కమర్షియల్ పంటల జోలికి వెళ్ళకండి. అన్ని విధాలుగా మీకు తెలిసినటువంటి పంటల్ని వేసుకోవడం ద్వారానే మీరు లాభపడతారు. అంతే తప్ప పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా వేరే వాళ్ళని మీరు అనుకరించకండి. తద్వారా మీకు నష్టమే. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఇంతకుముందు ఉన్నటువంటి దానికంటే కూడా కొనసాగింపు ఏమి గొప్పగా ఏమీ ఉండదు. అంటే పేరు ప్రఖ్యాతుల వ్యవహారంలో కావచ్చు, ఉద్యోగ వ్యాపారాల వ్యవహారంలో కావచ్చు, ఇతరత్ర ఏ వ్యవహారంలోనైనా కానీ సాధారణమైనటువంటి జీవన విధానమే తప్ప గొప్పగా మార్పు అంటూ ఈ మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఉండదు. పైపెచ్చు మీ సర్వీసును వాడుకొని మీకు సంబంధించినటువంటి విలువ ఇవ్వకపోవడమే జరుగుతుంది తప్ప మీకు ప్రతిఫలం అనేటువంటిది ఉండదు. అంతేకాకుండా డబ్బులు ఎవరికీ అప్పుగా ఇవ్వకండి. మీకు అచ్చిబాటు ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. నష్టపోవడమే మీకు కలుగుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా వివాహం కాని అమ్మాయిలకి వివాహము, సంతానవంతులు కాని అమ్మాయిలకి సంతానం కలగడం, ఇవన్నీ కూడా ఈ మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలు పొందగలుగుతారు. అయితే ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో, యువతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా కష్టపడితే తప్ప ఫలితం పొందలేనటువంటిది. కావున అధికారుల మెప్పు కోసం ఎక్కువగా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఈ మీనరాశిలో జన్మించినటువంటి మహిళలకి, స్త్రీలకి కలుగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగ సంబంధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ ఉద్యోగ సంబంధముగా ఏ సమయంలోనైతే చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారు కొన్ని సమయాలు మాత్రం కీలకమైనటువంటి సమయము. ప్రధానంగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి మే 15 నుంచి జూన్ 14వ తారీఖు వరకు అనుకూలమైన సమయము. ఇక తరువాత ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అనుకూలమైన సమయము. ఇక ఈ సంవత్సరం జనవరి 14 నుంచి ఫిబ్రవరి 12వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి సమయము. ఈ సంవత్సరం డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ ఆఖరు వరకు అనుకూలమైన సమయం. మళ్ళీ ఒకసారి చెబుతున్నానండి, మీనరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 15 నుంచి జూలై 15వ తారీఖు వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయము. ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఒక్క నిమిషం నాయన కట్ చేస్తా. ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 15 నుంచి జూలై 15వ తారీఖు వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయము. ఇక ఆగస్టు 17వ తారీఖు నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఇక ఈ సంవత్సరం డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు, అలాగే ఈ సంవత్సరం జనవరి 14వ తారీఖు నుంచి ఫిబ్రవరి 12వ తారీఖు వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఈ సమయంలో కనుక మీరు ఉద్యోగ ప్రయత్నాలు అనగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం, లేదా కొత్త సంస్థలలో ఉద్యోగం కోసం వెతుక్కోవాలనుకుంటే ఆ కొత్త సంస్థల్లో ఉద్యోగం రావడం, ఇవన్నీ కూడా జరిగిపోతాయి. మిగతా సమయంలో గనక చేసుకున్నట్లయితే ఆశించి భంగపడడం తప్ప వేరే ఇబ్బంది ఉండదు. కాబట్టి కష్టపడాల్సి వస్తుంది మిగతా సమయాల్లో. ఇక ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా అనవసరమైన ఖర్చులు మార్చి నెల వరకు ఉంటాయి. వృధా ప్రయాణాలు, కష్టాలు, ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఏప్రిల్ నెలలో ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి నేను గొప్ప ఒక అహంకారము కానీ, లేకపోతే ఎవరిని లెక్క చేయని తత్వం కానీ ఉండడం వల్ల చాలా నష్టపోతారు. ఇక మే 1 నుంచి జూన్ 19వ తారీఖు వరకు కూడా కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. అనవసరంగా ఇతరులతో మాటలు పడాల్సినటువంటి పరిస్థితి, ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు మధ్య కాలంలో ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు చాలా ఎక్కువగా ఉండడం, తద్వారా డబ్బు పరంగా కావచ్చు అన్ని విధాలుగా మంచి శుభమైనటువంటి వాతావరణంలో ఉంటారు. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు ఉద్యోగ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కానీ, వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడం కానీ, లేకపోతే జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాముల మధ్య ఇబ్బందులు కానీ, నష్టాలు కానీ జరుగుతాయి. ఇక సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి సమయం, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు కూడా
జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో, ఎవరితో కలిసి పనిచేస్తున్నా వాళ్ళతో సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ఇది ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి కలిగేటువంటిది. ఇక ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏ సమస్య అయినప్పటికీ కూడా ఈ మీనరాశిలో వాళ్ళకి గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఈ 2026వ సంవత్సరం ప్రతి నెల 12 మాసాలు ప్రతి నెల ఒక పర్వదినం రోజున పుణ్యక్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, అంటే ఆరోగ్యం కోసం, ఉద్యోగం కోసం, వివాహం కోసం, దాంపత్యం కోసం, ఆర్థిక బాధలు, శత్రు సమస్యలు, కోర్టు సమస్యల కోసం ఇలా 21 రకాలైనటువంటి హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా 2026 నుంచి ఒక నూతన శకానికి నాంది పలకబోతున్నాం. మన ఆధ్వర్యంలో సంకల్ప మందిర్ అనేటువంటిది ప్రారంభిస్తున్నాం. సోషల్ మీడియా అనగా యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్లో మీకు ప్రతిరోజు కూడాను ఏ రోజుకు ఆ రోజు సంబంధించినటువంటి విశేషాలు, ధర్మ సంబంధమైనటువంటి నివృత్తులు, అలాగే జాతకపరమైనటువంటి సందేహాలకి సమాధానాలన్నీ కూడాను ఆ సోషల్ మీడియా ద్వారా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి వాటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ప్రతి విషయం కూడా మీకు అందుబాటులో వస్తుంది. ఇక ఇప్పుడు చెప్పినటువంటి జాతకరీత్యా ఉండేటువంటి సమస్యలకి సంబంధించినటువంటి అనగా ఇప్పుడు చెప్పినటువంటి వివరాల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు మీరు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. తప్పకుండా మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని ఆశించవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా జాతకరీత్యా వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతి రోజు కూడా, అంటే సమస్య ఉన్నప్పుడల్లా కూడా ఒక కంటిన్యూస్గా ఒక 11 రోజుల పాటు శని భగవానుడికి తైలాభిషేకము, అలాగే సోమవారం రోజున ఈశ్వరునికి అభిషేకం, ఇలా కంటిన్యూస్గా ఒక 11 రోజుల పాటు చేయండి. మీ సమస్యలకి సత్వర పరిష్కారం లభిస్తుంది. అప్పటికి కూడా మీకు పరిష్కారం లభించలేదు అనంటే దగ్గరలోని మంచి పండితులని సంప్రదించి మీ యొక్క జాతకాన్ని చూపించుకొని పరిష్కారాలు పొందవచ్చు. గురుగారు, మొత్తం మీద 2026లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్ని పొందుపరచండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 మీనరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏలాంటి శని తాలూకు ఇంపాక్ట్ ఈ సంవత్సరం వీళ్ళ మీద ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్గా సంవత్సరం మొత్తం ఎలాంటి జాగ్రత్తలు, రెమెడీస్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 2026 సంవత్సరంలో మనం ఎప్పుడూ చూసేది ఉగాది నుంచే, కాకపోతే జనవరి టు డిసెంబర్ కొన్ని ప్లానింగ్స్ ఉంటాయని కొంతమంది అడగడం మూలంగా చెప్తున్నాం. అయితే వీరికి ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఏలినాడు శని ప్రభావం ఉంది ఒకటి రాశిలో. కాకపోతే ఏలినాడు శని ఉన్నంత మాత్రం ఏదో అయిపోతుందని భయపడాల్సిన పని లేదు. అలాగే గురువు చతుర్థంలోని, రాహు 12వ స్థానంలో, కేతు 6వ స్థానంలో ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏవైతే విషయాలు మనం చెప్పుకుంటున్నామో అవి సాక్షాత్ అమ్మవారు మన చేత చెప్పిస్తున్నట్టుగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ గురువు ఎప్పుడైతే 4వ స్థానంలో ఉన్నాడో వీళ్ళకి మే వరకు కూడా ఏదైనా కొత్తగా కోర్సెస్ చేయడానికి, తల్లిగారి గతంలో ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగడానికి, అలాగే గతంలో వీళ్ళ మీద పడినటువంటి నింద తొలగిపోవడానికి చాలా మటుకు గురువు 4లో ఉన్నందుకు మే వరకు తోడ్పడతాడు. కాకపోతే ఎంతైనా శని యొక్క ప్రభావం రాశిలో ఉంది కాబట్టి కొంచెం బద్ధకం, పోస్ట్పోన్ చేయడం పనులు, సరే రేపు చేద్దాంలే, మాపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అనుకోవడము అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఓకే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ సెకండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో, ఈ కుజుడు ఎవరైతే ఉన్నారో సెకండ్ లార్డ్, ఈ కుజగ్రహ ప్రభావం ఏదైతే ఉందో ఇది ధనాన్ని ఇచ్చేటువంటి, ధనాన్ని సూచించేటువంటి గ్రహ ప్రభావంగా చెప్తారు. కాబట్టి వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది మొదటి 5 నెలల తర్వాత నుంచి ఇంకా పెరగడం స్టార్ట్ అవుతుంది. 5 నెలల వరకు నార్మల్గా ఉంటుంది, కానీ దాని తర్వాత ఎంతైనా ఏలినాడు శని ప్రభావం కదా. కాబట్టి ఇక అదేవిధంగా మొదటి 4-5 నెలలు కూడా వీళ్ళకి రీసెర్చెస్ బాగా కలిసి రావడం,
ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది వీరికి చెప్పాలంటే. మరి జూన్ నుంచి ఎప్పుడైతే మీకు పంచమంలోకి వెళ్ళిపోతాడో ఇక్కడ నుంచి ఏంటంటే వీళ్ళకి కొద్దిగా సంతాన సంబంధించినటువంటి విషయాలు కలిసి రావడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అయితే ఈ 12వ స్థానంలో రాహు ఉన్నందుకు, లగ్నంలో శని ఉన్నందుకు వీరికి కొంచెం విదేశీ సంబంధాలు కూడా అదేవిధంగా ఆస్కారం దొరుకుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే పూర్వజన్మ కర్మస్థానం అనేటువంటిది ఒకటి ఉంటుంది ప్రతి లగ్నానికి, అది 6వ స్థానం అవుతుంది. ఈ 6వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఈ కేతువు ఏం చేస్తాడు అంటే పర్టికులర్గా కేతు ప్రభావం మనకి డైలీ లైఫ్లో ఏదో తెలియని కొంత ఆటంకాలు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే డైలీ లైఫ్లో గణపతి ఆలయం కానీ, సూర్య ఆలయం కానీ, నారాయణుడి యొక్క ఆలయం, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అనుకోండి, రెగ్యులర్గా వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా వీరికి ఏదైతే ఇబ్బంది కలగాలో ఆ యొక్క ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. డైలీ లైఫ్లో ఉండేటువంటి ఆటంకాలు తగ్గుతాయి. వీళ్ళకి వివాహ సంబంధించిన విషయంలో ఏంటంటే కొంచెం బంధువర్గంలో వారితో వివాహ సంబంధాలు కుదరడము, అలాగే మొదటి 5 నెలలు కొంత వివాహ విషయంలో అనుకూలత ఉంది. అదేవిధంగా వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఏదైనా కొత్త ఉద్యోగ అవకాశాలు రావడము, మరియు అదేవిధంగా వీళ్ళు ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి అనుకూలంగా ఉండడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక హైయర్ ఎడ్యుకేషన్కి మాత్రం వీళ్ళకి ఈ సంవత్సరం జూన్ నుంచి కొంతవరకు ఆస్కారం అధికంగా చూపిస్తుంది అనేటువంటిది చూపిస్తుంది. అలాగే వ్యాపార అభివృద్ధి, మరి ఏలినాటి శని కదండి, వ్యాపార అభివృద్ధి ఏంటంటే ఉంటుంది. ఏలినాటి శనిలో వ్యాపార అభివృద్ధి ఉండకూడదు అని ఏం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఏలినాటి శని వస్తే ఏమీ జరగదు అనుకుంటారు. కాదు, వివాహాలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. వ్యాపారాల్లోకి వెళ్తారు, పిల్లల్ని కంటారు, సీఎంలు పిఎంలు అవుతారు. మనకి పిఎం మోడీయే ఉదాహరణ. వృశ్చిక రాశి, మరి 9 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి ఆయన మరి ఎట్ట ఉన్నాడు, ఏలినాటి శని నడిచిందిగా ఆయనకి మరి. కాబట్టి దానికి ఏం సంబంధం ఏం లేదు, చక్కగా నడుస్తూనే ఉంటాయి అన్నీ కూడా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహం మాత్రం బంధువర్గంలో వారి మూలంగానే ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు ఎక్కువగా ఉలవలు దానంగా ఇవ్వడము, మినుములు దానంగా ఇవ్వడం చేస్తుండాలి. వీళ్ళు ఎంత ఉలవలు మినుములు దానంగా ఇస్తూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. సెలబ్రిటీస్కి, రాజకీయ నాయకులకి ఎలా ఉంటుంది సార్ ఈ ప్రత్యేకంగా ఇయర్ అంతా కూడా? సెలబ్రిటీస్కి, రాజకీయ నాయకులకి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ సంవత్సరం అంతా కూడాను గుర్తుపెట్టుకోండి, బిజినెస్లు అవుతాయి కానీ స్లో మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే లాభాధిపతి శనే, వ్యయాధిపతి శనే ఇక్కడ. అయితే ఇక్కడ రాహు అయ్యాడు కాబట్టి, రాహు యొక్క ఎనర్జీస్తో శని వచ్చాడు కాబట్టి కొత్త అవకాశాలు కూడా వస్తాయి సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి. అంటే ఎప్పుడో ఎక్కడో అసలు మనం మర్చిపోయాం ఆ హీరోని, అయినా అసలు మళ్ళీ ఇప్పుడు హీరో రంగంలోకి వస్తాడు. అరే మనం అదేంటి ఇంత మంచి హీరో నిజమే మళ్ళీ వచ్చాడే భలే, అలాంటివి కొన్ని 2026లో మనం చూస్తాము. ఇక భూ కబ్జాలకు గురైన వాళ్ళు కావచ్చు, ఎప్పుడు తరచుగా పోలీస్ స్టేషన్లు, కోర్టు చుట్టూ తిరిగే వాళ్ళకి ఏమైనా న్యాయం దొరుకుతుందంటారా ఈ సంవత్సరం ప్రత్యేకంగా? న్యాయం జరుగుతుందా అంటే ఒకటే, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భూ కబ్జాలకు గురయ్యేటువంటి వారు ఈ పోలీసులు, ఈ కోర్టు కేసులు ఇట్లాంటి విషయాలకి కొంతవరకు న్యాయం జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే లగ్నాధిపతి ఎప్పుడు కూడా శుభుడేనండి, గుర్తుపెట్టుకోండి. ఈ లగ్నాధిపతి వెళ్ళి చతుర్థ భావంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే శని యొక్క ఎనర్జీస్తో వెళ్ళి ఉన్నాడు. ఎప్పుడైనా ఏదైనా ఒక రాశిలో గ్రహం ఉన్నప్పుడు ఆ రాశిలో ఉండే గ్రహ ప్రభావంతో ఆ గ్రహం మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు శనికి సంబంధించిన పరిహారం చేస్తూ, ముఖ్యంగా శని ప్రభావం ఉన్నప్పుడు కాలరాత్రి, కాళీ లేకపోతే వారాహి వీళ్ళ యొక్క ఆరాధన చేస్తూ, లేదా ఆంజనేయ స్వామి చేసుకున్న ఖచ్చితంగా వీళ్ళకి ఆ కబ్జాలు, ఆ గొడవలు, లిటిగేషన్స్, ఏదైనా భూమి కొన్నాం ధర్మబద్ధంగా కొన్నా ఎవడో వచ్చి నాదంటాడు, మీ పేపర్లు లేరు నా దగ్గర పేపర్లు ఉన్నాయంటాడు, అటువంటి వాటి నుంచి ఇబ్బంది అనేది తగ్గుతుంది. కొత్త పరిచయాల వల్ల లైఫ్లో ఏదైనా బెనిఫిట్ ఉంటుందంటారు? అంటే ఒక్కొక్కసారి మన లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ కొంతమంది వస్తారు, వాళ్ళ వల్ల విపరీతంగా లాభం జరుగుతుంది లేదా నష్టం జరుగుతుంది, రెండింటిలో ఏం చూడవచ్చు అంటారు? ఒకటి జూన్, మే ఎండింగ్ వరకు జరిగే కొత్త పరిచయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. కానీ మే తర్వాత ఉండేటువంటి కొత్త పరిచయాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు అంటారా ఈ ఇయర్? మే లోపల కొనుక్కోవచ్చు అండి. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అసలు మీకు ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి యోగం మీ జన్మజాతకంలో నడుస్తుందా లేదా, ఫస్ట్ ఆప్షన్. రెండవది మీ పేరు మీద కొంటే మంచిదా, మీ జీవిత భాగస్వామి లేదా మీ పిల్లల పేర్ల మీద కొంటే మంచిదా, రెండవది. మూడవది ఏ ఫేసింగ్, ఇప్పుడు ఆ నుంచి అమహా వరకు అంటే ఒక ఫేసింగ్ ఉంటుంది, తూర్పు, దక్షిణం, ఉత్తరం, పడమరపు కొనకూడదు వీళ్ళు, వాయువ్యం కొనొచ్చి ఈశాన్యం కొనకూడదు. అదే కక్క కక్క అనే అక్షరాలు అనేటువంటి అక్షరాలు కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు మళ్ళీ ఉత్తరము, ఈశాన్యం అలా
8 అష్టవర్గులకి ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క డైరెక్షన్ ఉంటుంది. దాంతోపాటు మీ జన్మజాతకంలో రాహుకేతువులు ఎలా ఉన్నారో చూసుకొని తీసుకోవాలి. అది ఇక చివరగా విద్యార్థుల పరిస్థితి ఏంటి సార్? కెరీర్ పరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అంటే లాంగ్ టర్మ్లో నాకు ఏది బాగుంటుంది, పలానా వైపు వెళ్తే నేను బాగుంటాను అని చెప్పి ఆ నిర్ణయం తీసుకోగలుగుతారు? కెరియర్ పరంగా నిర్ణయం తీసుకోగలుగుతారా అంటే కొంచెం కన్ఫ్యూజన్స్ అవుతాయండి. ఎందుకంటే శని కదా ఎంతైనా రాశిలో ఉన్నది ఉంటూ దశమంలో ఉండే శని ఏం చేస్తాడంటే ఇక్కడ ఒక మంచి జాబ్ను వదిలిపెట్టి లేదా అక్కడ ఏదో బాగుంటుంది కదా అని అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. ఎందుకంటే శ్రమనిచ్చే సమయంలో ఉన్నప్పుడు కెరియర్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దనే చెప్తాను నేను. ఇక ఏలినాటి శనిలో ఉన్నారు, విశేషంగా సంవత్సరం మొత్తం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సార్? ఒకటేనండి, ఎప్పుడు ఏలినాటి శని వచ్చినా ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, బాగా తీవ్రమైన దోషాలు ఉన్నప్పుడు దీక్ష తీసుకోండి అని చెప్తా. పాయింట్ నెంబర్ 1. రెండవది, మధ్యాహ్నం పూట నిద్రపోకండి. మీరు బాగా ఏజ్డ్ పర్సన్స్, స్త్రీలు, చిన్నపిల్లలు అయితే వేరే విషయం. 60 ఏళ్ళు దాటాయి వాళ్ళకి ఒక స్లీప్ న్యాప్ కావాలి, ఒక అరగంట పడుకుంటే వాళ్ళకి ఫ్రీ అవుతారు. అలాంటి వాళ్ళకి పర్లేదు. కానీ మీకు 15 ఏళ్ళు దాటిన తర్వాత యుక్త వయసులోకి వచ్చినప్పటి నుంచి 55 ఏళ్ళ వరకు నిద్రపోవడానికి వెళ్ళలేదని చెప్తాను. అనారోగ్యంతో ఉన్న దట్ ఈస్ డిఫరెంట్. పడుకుంటే ఏమవుతుందంటే మందుడు కదా శని, దాని ప్రభావం ఇంకా పెరుగుతుంది మన మీద, కాబట్టి నిద్రపోవద్దు ఎక్కువగా. అలాగే అంటే అనారోగ్యంతో ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అలాగే మరొకటి ఏంటంటే నిత్యము దీపారాధన ఇంట్లో చేయడము, గుడికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి కానీ, గణపతి కానీ, నరసింహస్వామి కానీ, శక్తి ఆలయాలు, సూర్య ఆలయంకైనా వెళ్ళండి. ఖచ్చితంగా మీరు చూస్తారు దాని పాజిటివ్ ప్రభావం ఎలా ఉంటుందో. అలాగే మీ కిందన పనిచేసే వాళ్ళకి ఏదో ఒకటి పంచిపెట్టండి. ఒక స్వీట్ డబ్బానో, వాళ్ళ పిల్లలకి బట్టలనో, లేకపోతే వాళ్ళ గురించి ఏదో ఒకటి. ఒక పండుగ వచ్చిందా, 2 బట్టలు కొనుక్కో అంటే ఏం లేదు. శని ఏంటంటే కార్మికులకి, కర్షకులకి కారకుడు. ఎప్పుడైతే మన కింద పనిచేసే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారో శని ప్రభావం మన మీద ఉండదు. అదే మన కింద పనిచేసేవాడు కనుక మనం వాడిని ఇబ్బంది పెడుతున్నాం, జీతం ఇవ్వకుండా, వాడు బట్టలు అడుగుతా ఎందుకురా నీకు బట్టలు అన్నాం, లేకపోతే ఒక రకంగా కొంతమంది ట్రీట్ చేస్తారు. అసలు ఇంకా వీళ్ళు భూమి మీద వీళ్ళు తప్పితే ఇంకెవరు సంపన్న పరులు లేనట్టుగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అట్లా ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే శని కార్మికులకి, కర్షకులను ఆశ్రయించి ఉంటాడట. వాళ్ళు బాధపడితే శని ప్రభావం మనకి పడుతుంది. అందుకని వాళ్ళని బాధ పెట్టద్దు. కొంతమంది ఉంటారు, మనం మంచిగా చూసుకున్నా మనకి హ్యాండ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. కొంతమంది ఉంటారండి డ్రైవర్లు, ఇంటి పని వాళ్ళు, పాపం వాళ్ళ అడ్వాన్సులు, ఓనర్స్ ఎంత మంచి వాళ్ళు, అడ్వాన్సులు వాళ్ళకి అన్నీ కొని చిన్నబడికి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అది వాళ్ళ కర్మ అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా పోస్ట్ పోన్ చేయదు ఏ పని కూడా. ఇవాళ చేయాలి, ఈరోజు చేసేయండి, మళ్ళీ రేపు చేద్దాంలే, నెక్స్ట్ వీక్ చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అంటేనే శని ప్రభావం పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వాకింగ్ చేయండి, ఎక్సర్సైజులు చేయండి, చెమట వచ్చేలా కష్టపడండి. ఖచ్చితంగా శని ప్రభావం అనేటువంటిది ఉండదు. ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకోండి. మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా అద్భుతమైన బూస్టింగ్ ఇచ్చారు సార్. హోప్ఫుల్లీ కొత్త సంవత్సరం బాగా కలిసి రాని కోరుకున్నాం. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. తప్పకుండా మీ అందరికీ ప్రేక్షకులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. మీనరాశి వాళ్ళందరూ కూడా 2026 ఎలా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. సో 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు మీనరాశి వారి పరిస్థితి ఏంటి, ఏలినాటి శనిలో ఉన్నారు, దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? మీనరాశి 2026 జనవరి నుండి 2027 జనవరి వరకు కూడా ఈ మీనరాశి వారికి అనేక పరీక్షలు, అన్నిట్లోనూ ఆర్థిక పరంగానూ పరీక్షలే, ఆరోగ్యపరంగానూ పరీక్షలే. ఇంకా చెప్పాలి అంటే జన్మరాశిలో శని ఉండడం వల్ల, అంటే మీనరాశిలో శని ఉండడం, 4వ ఇంట గురువు ఉండడము, అలాగే ఇక్కడ మనకు 12వ ఇంట రాహు ఉండడము, అలాగే రాహుకుజుల కలయిక ఉండడము, రవి రాహుకుజుల కలయిక. ప్రారంభంలో ఇప్పుడు 2026 ప్రారంభంలో ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు, నష్టాలు, అంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రుణ ప్రయత్నాలు అధికంగా ఉంటాయి, అంటే ప్రతిదానికి రుణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అధికమైనటువంటి రుణ బాధలు. ఇక్కడ రుణ బాధలు ఎందుకన్నామంటే గతంలో ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు పీడించడం అధికమవుతుంది. అప్పు ఇచ్చిన వాడు పీడించడాలు, వేధించడాలు, ఇంకా చెప్పాలి అంటే మనము వాళ్ళ వల్ల సఫర్ అయి ఆత్మహత్యా ప్రయత్నాల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే పడలేక, భరించలేక
తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నాలకు కూడా వెళ్ళి అంత, అంటే ఒకవేళ వెళ్ళకపోవచ్చు, కొంతమంది వెళ్ళొచ్చు, అటువంటి డిప్రెషన్లకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అందుకు రుణ పీడితులు అయ్యే అవకాశం ఉంది. తర్వాత శారీరక శ్రమ, మానసిక శ్రమ, చేసే ఉద్యోగంలో కఠినమైనటువంటి శ్రమ. అంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నావు, నీ టైమింగ్ వరకే నువ్వు చేయాలి. నీ టైం మించి చేయాలి అంటే మనిషికి అప్పుడు శ్రమ అధికం అనిపిస్తుంది. అదే కాకుండా ఇంకెవరో చేయాల్సిన పని కూడా నువ్వే చేయాల్సింది వస్తే అది కఠినమైనటువంటి శ్రమ. ఏమిటి? కఠినమైన శ్రమ అన్నట్టుగా ఇలాంటి సమస్యలన్నీ కూడా వీళ్లకు అధికంగా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే గొడ్డు చాకిరి అన్నట్టుగా. ఏమిటి? నువ్వు చేస్తుంది సాఫ్ట్వేర్ జాబే, కానీ దాంట్లో తీవ్రమైనటువంటి ఒత్తిడి, నీకు మించి చేయవలసిన పని, ఇలాంటివన్నీ కూడా ఓవర్ డ్యూటీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. రెండవది వచ్చేసి వేధింపులు, ఇటువంటి సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి. కానీ ఆర్థిక పరంగా ఏదో ఒక రూపంలో మారుతుంది చేంజ్. అంటే ఏదో ఒక రూపంలో అంటే గురువు వచ్చేసి జూన్ తర్వాత పంచమ స్థానంలోకి వస్తున్నాడు, అంటే కర్కాటక రాశిలోకి. దానివల్ల ఆయన మారడం వల్ల అక్కడి నుంచి వీళ్లకు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా నిలదొక్కునే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా స్థిరపడే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా వీళ్లకు మనశ్శాంతి, ప్రశాంతత, ఊరట, ఆనందము, సంతోషము, అభివృద్ధి, అనేకమైనటువంటి భోగాలు, యోగాలు కలిగే అవకాశం ఉంది. ఇప్పుడైతే ప్రారంభంలో మాత్రం క్లిష్ట పరిస్థితి అన్నట్టుగా ఉంటుంది. కష్ట పరిస్థితి, క్లిష్ట పరిస్థితి, శ్రమతో కూడుకున్నా కూడా మనకు అనుకున్న పని పూర్తి కాకపోవడం, నెరవేరకపోవడం, ఇలాంటివన్నీ కూడా దాన్ని ఫెయిల్ అంటారు. ఏమంటారు అన్నట్టుగా ఉందన్నమాట. అందుకే వీళ్ళ జీవితం పరీక్షా జీవితం. ఎందుకంటే జన్మరాశిలో శని సంచారము, 4వ ఇంట గురు సంచార ప్రభావము, 12వ ఇంట ఉన్నటువంటి గ్రహ ప్రభావాల వల్ల ప్రారంభం అంతా కూడా పరీక్షా జీవితం లాగానే ఉంటుంది. ఆ తర్వాత మారుతుంది. అంటే కష్టపడ్డాడు, అది జీవితాంతం కష్టమా అంటే వాడు తట్టుకోలేడు కదా. అందుకనేసి ఆ గురువు పంచమ స్థానంలోకి రావడం వల్ల మళ్ళీ అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సమయంలో మనం ఎవరిని అడిగినా కూడా, మనం ఏదన్నా ఆర్థిక సహాయంగా ఎవరిని పోయి అడిగినా కూడా లేదంటాడు. అదే పంచమ స్థానంలోకి వచ్చిన తర్వాత మనం ఎవరిని పోయి అడుగు, లేదనకుండా ఇస్తాడు. ఆ దానితో మనము తెలివిగా వ్యవహారం నడపడం, దాన్ని కాస్త అభివృద్ధి మార్గంలోకి మనము ప్రయత్నం చేయడం, అది కాస్త సక్సెస్ కావడం, ఇట్లా మారిపోయే అవకాశాలు మళ్ళీ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ఇప్పుడైతే అందరితో కాస్త భేదాభిప్రాయాలు, ప్రారంభంలో మాట పట్టింపులు, కోపతాపాలు, ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా అన్నదమ్ములతో మధ్య ఆస్తి తగాదాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఉంది. తల్లిదండ్రులతోనూ కోపతాపాలు, మాట పట్టింపులు కూడా కలిగే అవకాశం ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి ఇప్పుడు మౌనంగానే ఎదగమని అన్నట్టుగా ఎక్కడైనా సరే మనం వీలైనంత వరకు తగ్గిపోవడం, అణిగిమణిగిపోవడం, మన కోసం, మన అభివృద్ధి కోసం అది ఉపయోగపడుతుంది. మన అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది. అనువు కాని చోట అధికులం అని రాకూడదు అన్నట్టుగా మనం అన్ని చోట్ల అధిక ప్రదర్శన చేయకూడదు అన్నమాట. ఎక్కడ తలొంచాలి, ఎక్కడ తలెత్తాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. గుడికి వెళ్ళేటప్పుడు సింహద్వారం తక్కువ ఉంటుంది గర్భగుడికి. ఎందుకు అంటే ఆటోమేటిక్గా మన స్వామివారికి తల దించి వెళ్ళడం, అంటే నమస్కరించే వెళ్తున్నాం అన్నమాట. ఇది మనకు ఎంతో ఆ దైవ ఆశీర్వాదం కలుగుతుంది. ఎందుకంటే మనం తల ఎప్పుడైతే వంచామో ఆయన ఆశీర్వదిస్తున్నాడు అనమాట ఆటోమేటిక్గా. అట్లాగే మనం అందరినీ కలిసేటప్పుడు
ముందు కలిసినప్పుడు నమస్కారం చేయడమో లేకపోతే తలదించడమో తల వంచడమో ఏమవుతుంది అంటే అవతల వాళ్ళకి అర్థమైపోతుంది. ఎదుటి వాళ్ళకి అవతల వాడు దుర్మార్గుడే చెడ్డవాడైనా కూడా వాడిని రాకపోక వాడిని నడవడికలన్నీ లెక్కలు కడుతూ ఉంటాడనమాట. అందువల్ల తన యొక్క తల వంచడం వల్ల ఎదుటివాడు ప్రసన్నుడవుతాడు. అదే వాడి కలిసేటప్పుడు మనము తల ఎత్తుకొని ఇంచుకొని పోయామనుకో అవతల వాడికి అర్థమైపోతుంది. వాడి కొవ్వు, వాడి అహంకారం, వాడి గర్వం అన్నిటినీ వాడు వెంటనే పసిగట్టేసి ఇవ్వాల్సిన ఉద్యోగాన్ని కూడా క్యాన్సిల్ చేస్తాడు. లేదు మనం ఆర్థికంగా సహాయం కోసం వెళ్ళామనుకోండి, లేదని చెప్తాడు. ఇట్లా అనేక విషయాలలో కూడా ప్రస్తుతం ఆటంకాలు, అవరోధాలు అనువనువున పొంచి ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు కూడా కాలం కలిసి రాలేదు కాబట్టి మౌనంగానో లేదా అందరికీ తల వంచిపోవడం తప్పేమీ లేదు. బ్రతక నేర్చిన వాడు తప్పకుండా ఇలాంటి పనులు చేస్తాడు. దాని టైం వచ్చినప్పుడు అప్పుడు తన ఏంటో నిరూపించుకుంటాడు. అది ఉత్తమమైన జీవన విధానం అన్నట్టుగా ఈ రాశి వాళ్ళు ఇప్పుడు ఇవి ఆచరించాలి, పాటించాలి. తర్వాత మనం ఆటోమేటిక్గా చెప్పుకున్నాం కాబట్టి గురువు స్థాన చలనం అంటే పంచమ స్థానం కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి మళ్ళీ అన్ని విధాలా కూడా ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. ఆ తర్వాత విదేశీయాన యోగం ప్రయత్నం కలిసి వస్తుంది. ఇప్పుడు ప్రారంభంలో చేయడం నష్టమే జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ప్రయత్నం చేయొద్దు. వెళ్ళినా కూడా అక్కడ స్థిరపడలేరు. ఇప్పుడు ఈ సమయంలో జూన్ వరకు కూడా జూలై తర్వాతనే వీళ్లకు యోగం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ప్రయత్నం చేస్తే వెంటనే నెరవేరుతుంది. అక్కడ వెళ్ళినా కూడా అక్కడ స్థిరపడగలుగుతారు. అక్కడ ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి చెందగలుగుతారు. అక్కడైనా సరే ఇక్కడైనా సరే స్వస్థానంలో అయినా స్వదేశంలో అయినా ప్రదేశాల్లోనైనా కూడా ఆర్థిక పరంగా ఆ తర్వాతనే వీళ్ళు నిలదొక్కుంటారు. సమయానుకూలంగా చేతికి అందుతూ ఉంటాయి. అనుకున్న పనిని కంటిన్యూ నడిపించగలుగుతారు. అలాగే కుటుంబంలో కూడా మళ్ళీ ఆ మాట పట్టింపులన్నీ కూడా వైదొలిగిపోతాయి. మళ్ళీ సహాయ సహకారాలు కూడా అందుతాయి. భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు తొలగిపోయి ఈ కొద్ది రోజులు ఎడబాటు జరిగినా మళ్ళీ కలుసుకుంటారు. అలాగే కుటుంబ వ్యక్తుల ద్వారా మళ్ళీ ఏదో ఒక రూపంలో ధన సహాయం కూడా అందే అవకాశం ఉంది. మాట సహాయం అందే అవకాశం ఉంది. ధన సహాయం అందే కూడా అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళు కొన్ని విషయాలలో కఠినమైనటువంటి నడవడిక తప్పదు. ఆర్థిక పరంగా కూడా దుబారా ఖర్చులు, అధికమైన అనవసరమైనటువంటి ఖర్చులు ఇలాంటివన్నీ కూడా కొంచెం మానుకోవాలి. కొన్ని విందులు వినోదాలకు వేచించాల్సిన ఖర్చు వాటి చేయకపోవడం కూడా మంచిదే. ఎందుకంటే ధన వృధా చేయడం కన్నా కూడా కొంత అవసరాన్ని నిమిత్తం మనము ఖర్చు చేసుకోవడం ఇవి అనేది ఆచరించాలి. మనం ఇది చేయలేదు అది చేయలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అవి మళ్ళీ జరుగుతాయి. ఎప్పుడు ఒకలాగా జీవితం ఉండదన్నమాట. ఎప్పుడు ఒకేలాగా ఉండదు. పగలు అనేది ఉంది, పగలైపోగానే రాత్రి అనేది కూడా చీకటి అనేది కూడా ఉంది. అట్లాగే ఈ ప్రారంభంలో మీనరాశి వారికి చీకటి జీవితం, అదే శని యొక్క ప్రభావం వల్ల చీకటి జీవితం. మళ్ళీ తెల్లారుతుంది అంటే జూన్ జూలై తర్వాత వీళ్ళ జీవితం వెలుగు ఎలాగో అలాగే వీళ్ళ జీవితానికి అనుకున్న పని ప్రతిదీ కూడా నెరవేరుతుంది. అందరూ సహకరిస్తారు. ఉద్యోగాలలో కూడా ఆ తర్వాత ఉద్యోగాల అవకాశాలు కూడా వస్తాయి. కొత్త నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. మంచి ఉన్నత ఉద్యోగాల్లో కూడా మళ్ళీ ప్రవేశిస్తారు, స్థిరపడతారు. ఆ చేసే ఉద్యోగాల్లో కూడా వీళ్ళకు గుర్తింపు లభిస్తుంది. చక్కగా వ్యాపార లావాదేవీలు, బ్యాంకు ట్రాన్సాక్షన్లు కావచ్చు, అలాగే వ్యవసాయ రంగంలో కావచ్చు బాగా కలిసి వస్తుంది. ఈ వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఆర్థిక పరంగా ఏదో ఒక రూపంలో బాగా మంచి లాభాల బాటలో కొనసాగుతారు. ఇలాంటివన్నీ కూడా చక్కగా కలిసి వస్తుంది మీనరాశి వారికి. ప్రజెంట్లీ ప్రారంభంలో మాత్రం దైవమే దిక్కు. ఏమిటి?
దేవుడే దిక్కు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రారంభ సమయంలో మీనరాశి వాళ్ళు కూడా జన్మరాశిలో శని ప్రభావం వల్ల ప్రమాదాలు, ప్రాణహాని, మానహాని, ఏమిటి ప్రాణహాని, మానహాని అనేది ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అది దైవ దర్శనం వల్ల ఆ సమస్య నుంచి మనం బయటపడుతూ ఉంటాం. అందుకనేసి ఇప్పుడు ప్రస్తుతం జూలై వరకు కూడా వీళ్ళు ప్రతిరోజు ప్రతినిత్యం కూడా దేవుణ్ణి దర్శనం చేసుకోండి, గంట వాయించండి. అంటే ఆయనకు మనం మెసేజ్ పంపిస్తున్న భగవంతుడికి గంట ద్వారా, గంటం అనే శబ్దం ద్వారా ఆయనకు మన కోరిక అనే మెసేజ్ని పంపిస్తున్నాము. అలాగే తీర్థప్రసాద హారతి తీసుకోండి. అక్కడ ఒక 5 నిమిషాలు గుడిలో ప్రశాంతంగా గడపండి. ఆ తర్వాత ఎవరు కార్యక్రమాలు వాళ్ళు వెళ్ళండి. దానివల్ల మనకు కాస్త ప్రతి సమస్య నుంచి బయటపడతాము. రాబోయే ఉపద్రవాలు, ప్రమాదాలు, ప్రాణ నష్టాలు, మాన నష్టాలు, వీటన్నిటి నుంచి కూడా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా అన్నిటి నుంచి మనము చక్కగా విజయాన్ని పొందుతాము, ఆనందాన్ని కలగచేస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా కూడా ఆర్థిక పరంగా సహాయ సహకారాలు లేదా ఉన్న ఫలానా ఆర్థిక రూపేణ కలిసి రావడాలు అన్నీ కూడా బాగున్నాయి. మీనరాశి వారికి మొత్తం మీద ఓవరాల్గా మొదట ప్రారంభంలో అడుగడుగున పరీక్షా జీవితం, ఆటంకాలు, ఆ తర్వాత వాటన్నిటి నుంచి కూడా బయటపడతారు, కలిసి వస్తుంది. అలాగే ఇంకా కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ సమస్యల నుంచి బయటపడడానికి జపాలు, హోమాలు, మృత్యుంజయ హోమాలు, జపాలు, అభిషేకాలు ఇటువంటివైనా జరిపించడం వల్ల వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు బాగుపడతాయి. వీళ్ళు చేయడం వల్ల దేశమంతా, ప్రపంచమంతా కూడా రాబోయే ఉపద్రవాలు వీటి నుంచి కూడా చాలా వరకు బయటపడతాము. మీ పర్సనల్గా చేసుకోవడమే కాకుండా మీరు చేయడం వల్ల దేశానికి సంబంధించిన వ్యవహారాలలో కూడా రాబోయే ఉపద్రవాలు, పెద్ద పెద్ద భయంకరమైనటువంటి సమస్యలన్నీ కూడా సునాయాసంగా తొలగిపోతాయి. మీరు బాగుంటారు, దేశమంతా బాగుంటుంది, అందరూ బాగుంటారు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. గురుగారు, ఓవరాల్గా మీనరాశి వారి పరిస్థితి 2026 ఎలా ఉండబోతున్నారు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.